బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ అత్యంత వినోదభరితంగా స్టార్ట్ కావడం జరిగింది. దీంట్లో పరిణామాలు చూస్తుంటే కొన్ని కాంట్రవర్సీకి కూడా గురవుతున్నాయి. ఎంత కాంట్రవర్సీకి గురవుతున్నాయంటే ఉప్పల బాలుదు రన్నింగ్ రాజన్ అయితే వాళ్ళు పిలిచింది స్టేజీ మీదకి అవమానించడానిక అన్న తీరు మీదే నడిచింది తప్ప ఎంతవరకు వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించారనేది మాత్రం ఎక్కడ అవపడలేదు. పాపం అసలు రన్నింగ్ రాజాని ఉప్పల్ వాళ్ళని ఏ విధంగా అవమానించారో తెలుసా? ఇంత అసలు వాళ్ళని అవమానించాల్సిన అవసరం ఏముంది? ఆ పరిస్థితి ఏముంది? ఒకవేళ నీ టాలెంట్ లేకపోతే టాలెంట్ లేదు, మాకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళని సగర్వంగా పంపిస్తే బయటికి స్టేజీ మించి ఎంతో అద్భుతంగా ఉండేది, ఎంతో వినసొంపుగా ఉండేది. జనాలకు కూడా, చూసే వాళ్ళకు కూడా అరే పాపం వీళ్ళు చేస్తున్నారు అనిపించింది. కానీ ఎక్కడ చూసినా అగ్ని పరీక్ష 2 పరిస్థితి చూస్తుంటే ఆ జడ్జీలు నవదీప్, బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి ప్రవర్తిస్తున్న తీరును అసలు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీంట్లో కొద్దిగా అభిజిత్ కొద్దిగా బెటరు. ఇక నవదీప్ పరిస్థితి అయితే ఇక మనం అర్థం చేసుకోలేం. బిందు మాధవ్ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. శ్రీముఖి అయితే ఇంకా రన్నింగ్ రాజన్ అయితే ఏ విధంగా అవమానించాలో, ఎంత అవమానించాలో కూడా అవమానించారు. ఆ పరిస్థితుల్లో వేరే కంటెస్ట్ ఉంటే మాత్రం వేరే విధంగా కూడా ఉండేది. ఆయన ఏం చేసుకునే పరిస్థితి కూడా ఉండేది. ఎందుకంటే ఆ స్టేజ్ మీద అంత ఘనంగా అవమానించడం, ఎందుకంటే ఒకరినేమో అంటే కొద్దిగా వాళ్ళు లుక్ మంచిగా ఉండి డబ్బులు ఉన్నట్టు అనిపించిన వాళ్ళనేమో వీళ్ళు పొగుడుతున్నట్టు అనిపించింది. డబ్బులు లేక బీదగా అనిపించింది. వాళ్ళకి టాలెంట్ ఉందో లేదో అనేది పరీక్షించడం తర్వాత సెకండరీ. వాళ్ళని చూసిన చూపు కూడా చాలా హీనంగా అనిపించింది. ఆ రన్నింగ్ రాజని చూసిన చూపు అయితే ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. ఆయన చేసిన జోకులు వర్కౌట్ కాలేదు. నీకు వర్కౌట్ కానప్పుడు వీడు ఎప్పుడు పోతాడబ్బా అన్నట్టు మీకు అనిపించుండొచ్చు, మాకు కూడా అనిపించింది. కానీ అంత ఎందుకంటే ఆయన నిరూపించుకోవడానికి వచ్చిండు. ఒకవేళ నా టాలెంట్కి బిగ్ బాస్లో అవకాశం లభిస్తుందేమో అన్న ఉద్దేశంతో, కోరికతో వచ్చిండు తప్ప ఏదో అవమానించాలి, ఇంకెప్పుడు బిగ్ బాస్ పోవాలన్న ఉద్దేశం కూడా ఆయనలో కనిపించకుండా ఆయన ఎక్కడి వరకు అగౌరవపరచాలో అంతవరకు అగౌరవపరచడం జరిగింది. కండల వీరుని పొగడడం, అసలు ఎంత అద్భుతంగా పొగడడం. ఆమె అసలు ఇంకొకడు సూటు బూట్ వచ్చినోడైతే ఆ శ్రీముఖి అయితే దగ్గరికి పోయి అసలు నీ పాట ఏంది గానం ఏంది అన్నట్టు ఆయనతో డ్యాన్స్ చేయడం. అంటే వీళ్ళని కొద్దిగా ఎందుకు అవమానపరచడం? అంటే వీళ్ళు వల్గర్గా ఏమన్నా ప్రవర్తించారా? ఏముంది వల్గర్గా ప్రవర్తించడానికి? మీకంటే వల్గర్గా ఉంటుందా? సినీ ఇండస్ట్రీలో మీరు వల్గర్గా చేయట్లేదా? సినిమాలో నటించేది ఎంత వల్గర్గా నటిస్తారు? బయట చూసే వాళ్ళు అర్థం కావట్లేదా? ఏ విధంగా నటిస్తారు? మీరు డ్రాయర్లు వేసుకొని ఏ విధంగా నటించాలో, సభ్య సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలో అన్నీ ఇస్తారు. నవదీప్ గారు మీరు నటించిన సినిమాలో ఒకసారి వేసుకొని చూడండి, ఏ విధంగా మీరు సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చారో. మీ నటన సౌకర్యం ఏమన్నా మీకు ఇట్లు పడ్డాయా? ఏమన్నా మీకు కొద్దిగా ఆస్తి ఉంది కాబట్టి, మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ జడ్జి సీట్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మీరు తీసిన సినిమాలు ఇంకా ఉప్పల బాలు తన జీవితాన్ని తను గడపడానికి తన ఎంచుకున్న మార్గం అది. కానీ ఆయన్ని అంతగా అగౌరవపరచడం అవసరం? మీరు మీ సినిమాల్లో చూడట్లే ఎంత గలీజ్ వల్గర్. బయట ఉన్న టాక్ తెలుసా మీకు? ఒకసారి బయట ఉన్న ఆ నవదీప్ గురించి టాక్ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. మీ మీదే విరక్తి పుడుతుంది. అంత వల్గర్గా ఉంటారు మీరు. అర్థమైందా? మీకంటే ఎక్కువ వల్గారిటీ ఏమీ ఉండదు. ఆ విధంగా అవమానించడం అనేది చాలా తప్పు. శ్రీముఖి గారు రన్నింగ్ రాజా అయితే పాపం ఎంతవరకు అవమానించాలో పాపం ఆయన్ని అవమానించినట్టు అనిపించింది. ఆ స్టేజ్లో కరెక్ట్గా ఆలోచించే వ్యక్తి ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఏమైపోయాడో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఏదో శ్రీముఖిని ఆమెలాగా ప్రవర్తించి చూద్దాం, అది చేద్దామని చెప్పి ఆయన ఇమిటేషన్ చేసిండు. కానీ ఎక్కడ కొద్దిగా వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కానప్పుడు ఆయన నువ్వు దూరం పో. ఆయన ఏమైనా టచ్ కూడా పాపం చేయలేదు, దగ్గరకు వచ్చినట్టు నటిస్తుండు అంతేగాని పాపం అక్కడ టచ్ కూడా చేయలే. అంత స్టేజ్ దిగి దూరం పోయి ఆయన పోయిండా లేదా, పోయితేనే అమ్మ ఇక నాకు హాయిగా ఉంది అన్నట్టు ప్రవర్తించిన తీరైతే అసలు ఏం మెసేజ్ ఇద్దామని అనుకుర్రో వీళ్ళకి అర్థం కావట్లేదు. అగ్నిపక్ష వీళ్ళు కాంట్రవర్సీ సృష్టిద్దామా బిగ్ బాస్ది అనుకుంటుర్రా, లేకపోతే వేరే విధంగా అనుకుంటున్నా అనేది వీళ్ళకే అర్థం కావాలి. కానీ ఈ పోయినసారి అగ్నిపక్ష
వన్లో జరిగిన విధంగా అయితే జరగట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే బిగ్ బాస్ 10ని ఒక ఊపుదాము అన్న ఉద్దేశంలో అవమానించినట్టు జరుగుతుంది తప్ప సభ్యులది పాపం వాళ్ళు బీదవాళ్ళు కూడా వచ్చారు. బీదవాళ్ళని అంత ఘోరంగా అవమానించాల్సిన అవసరం ఉందా బీదవాళ్ళని? అంటే నీకు కోటు సూటు కండల వీరుడు వీళ్ళు వస్తే మాత్రం ఆహా ఓహో అని పొగుడతారా? అందంగా ఉన్న అమ్మాయిలు వస్తే మాత్రం పొగుడతారా? ఇది ఎక్కడి వరకు పద్ధతి? ఎంతవరకు పద్ధతి? మీరు కూడా 1కి 10 సార్లు ఆలోచించాలండి. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడో, ఎందుకంటే ఆ స్టేజ్ మీదకి వచ్చింది ఆయన చూసుకొని ఊళ్ళో ఉన్న ప్రజలకి ఆయన గురించి చెప్పడానికి, ఆయన వ్యక్తిత్వం తెలియజేయడానికి, అప్పటి వరకు ఉన్న ఆయన మీద ఉన్న అపవాదులు పోవడానికి. ఇక అసలు ఉప్పల్ బాలనైతే ఎంతవరకు ఆయన వీడియోలు అంట వల్గర్గా ఉంటాయి. అంటే చూసేవాళ్ళు చూస్తారు కదా, ఆయనకి రావట్లేదా? అమౌంట్లు వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఆయనకి వస్తురు కదా, ఏదో కంటెంట్ ఇస్తుండు కదా, జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుండు కదా. మీకంటే ఎక్కువ వల్గర్గా ఏం నటించట్లేదు కదా ఆయన. మీ సినిమాలు చూస్తే మీరు నటించిన వల్గారిటీ కంటే కూడా ఆయన చేస్తున్నది ఆయన జీవనం కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుండు. అట్లాంటి మనిషిని పాపం అసలు ఉప్పల్ బాలు ఇక పాపం పరిస్థితి అయితే ఎంత బాధ అనిపించింది. ఉప్పల్ బాలు అదే స్టేజ్ మీద విమర్శించాల్సింది. ఉప్పల్ బాలుకి అర్థం కాలే కానీ ఉప్పల్ బాలు డైరెక్టర్ నవదీప్ని మరి మీరు తీసుకున్న సినిమాలు ఏంటి సార్, మీరు తీసిన సినిమాలు ఏంటి సార్, ఆ సినిమాలో మీరు నటించిన తీరు ఏంటి సార్, వల్గారిటీ లేదా? ఆ వల్గారిటీ చూసే జనాలు సినిమాకి రాలేదా? అంతే సార్, ఎవరి టాలెంట్ వాళ్ళది. నా టాలెంట్ దీంట్లో ఉందేమో, తర్వాత కొంతమంది విమర్శించారు, తర్వాత దీన్ని మార్చుకున్నా అయినా నాకు కొద్దిగా వ్యూస్ డౌన్ అయినాయి, మళ్ళీ ఈ వల్గారిటీ నచ్చుతుందేమో జనాల్ని ప్రయత్నించిన. ఆ వల్గారిటీని పోగొట్టుకోవడానికే కదా నేను బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చింది. నేను ఏంది నా పరిస్థితి అని చెప్పడానికే కదా వచ్చింది. అట్లాంటప్పుడు కూడా అర్థం చేసుకోకుండా పాపం ఆయన్ని స్టేజ్ మీదనే ఆ మాటలు అనడం, అగౌరవపరచడం. ఆ బిందు మాధవ్ గారు ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన్ని నువ్వు ఆడానా మగానా తేడానా అని చెప్పి అడగడం అసలు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది ఫ్రెండ్స్. అయితే అగ్నిపరీక్ష 2 ఇప్పటికే కాంట్రవర్సీకి గురవుతుంది. చాలామందికి జనాలు కూడా దీని మీద విమర్శలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే జనాల్ని పిలిచి విమర్శించడమే కాదు, స్టేజ్ దిగిపోమనడం కాదు, అసలు ఏ విధంగా విమర్శించాలో ఆ విధంగా విమర్శిస్తున్నారు. అక్కడ మంచిగా అందంగా తయారై వచ్చిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు అన్న అపోహ కూడా జనాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా అగ్నిపరీక్ష 2 పెట్టేటప్పుడు కొంతమంది సభ్యుల్ని ఎంపిక చేసేటప్పుడు వాళ్ళని మంచిగా చూడాలి. ఒకవేళ నువ్వు సెలెక్ట్ చేయనప్పుడు వాళ్ళని తీరుగా వాళ్ళని పంపించేయాలి తప్ప ఎందుకు వాళ్ళని విమర్శించడం, వాళ్ళని ఎందుకు గౌరవపరచడం. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లో 15 మంది సభ్యులను ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది మాత్రం 5 మెంబర్స్ మాత్రం హౌస్లోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఆల్రెడీ అయిపోయింది బిగ్ బాస్లో 15 మందిని ఫిల్ చేయడం. ఒక 5గురు మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. ఆ 5గురు ఎవరనేది కూడా మనకి కొన్ని రోజుల్లో రివీల్ అయిపోతుంది. కానీ మొత్తానికైతే ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 కాంట్రవర్సీకి తెరదీయడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే బిగ్ బాస్ 10 మీద కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2నే ఈ విధంగా ఉందంటే ఆ బిగ్ బాస్ 10 ఏ విధంగా ఉండబోతుందో అని చెప్పి జనాల క్యూరియసీ పెరిగిపోయింది. పాపం ఉప్పల్ బాలు ప్రయత్నిస్తుండు బిగ్ బాస్లో పోవాలని, కానీ ఆయన ఆశలు నెరవేరేటట్లు లేదు. ఎందుకంటే ఇలాంటి జడ్జీలు ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల యొక్క ఆశలు నెరవేరడానికి కష్టమే. ఎందుకంటే వ్యక్తిని చూస్తున్నారు కాబట్టి మనం ఏం చేయలేమాడ. ఇప్పుడు బిగ్ బాస్లో పోతే వీళ్ళు ఆడే గేమ్స్ ఉంటాయి తప్ప అక్కడే ఏమన్నా వేరే వాటి గురించి అడుగుతారా? గేమ్స్ ఉంటాయి, లేకపోతే టాస్కులు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.